Janmanthan Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇప్పుడు అందరిలో ఒక చర్చ మేడం ఏంటి అంటే రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకుంటారా అసలు పెళ్లి చేసుకోరా? మీరు సోనియా గాంధీ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, చాలా క్లోజ్ ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మీతో చాలా రిలేషన్ ఉంటుంది. సో మీకు తెలుస్తుంది కదా ఏమన్నా అవకాశం ఉందా లేదా అని అందరు అంటున్నారు. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన వ్యక్తిగత వ్యవహారం అది. కానీ పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు పబ్లిక్ లైఫ్ లో చేసుకోలేదు కదా, అప్పుడు ఆయన్ని కూడా అన్నారు. ఇవన్నీ లేకుండా మా హీరో ఏమన్నా చేసుకుంటాడు, వెదర్ హీ విల్ గెట్ మ్యారీడ్ ఆర్ నాట్ మ్యారీడ్, ఇప్పుడు కాకపోతే రేపో, ఆయన ఇష్టం అది. ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో మనం ఎందుకు దిగాలి? హౌ ఈజ్ ఇట్ ఆఫ్ అవర్ కన్సర్న్? ఆయన ఏది ఆలోచించకుండా ఆయన భారత్ జోడో యాత్ర అనేది చేపట్టి అంత ఘనకార్యం ఆయన సాధించారు. మళ్ళీ ఎన్ని జనరేషన్స్కి మనం చూస్తాం అట్లా లీడర్ హూ కెన్ వాక్, హూ కెన్ గో to the whole country where his grandfather laid the foundations. వాళ్ళ తాత వేసిన పునాదులు చూసుకుంటూ తిరిగారు. ఇక్రిసాట్ కానీ, ఇస్రో కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని కానీ, అగ్రేరియన్ గ్రీన్ రెవల్యూషన్ అని కానీ, ఇవన్నీ వాళ్ళ తాత ముత్తాతలు నాయనమ్మలు అందరూ చేసిన బ్రహ్మాండం అది. సో అట్లాగే ఈ పిల్లోడు కూడా నడుచుకుంటూ పోయారు. సో అది మనం చూడాలి. కానీ ఆయన పెళ్లి చేసుకుంటాడా లేదా ఆయన పర్సనల్, ఐ నెవర్ ఆస్క్, ఇట్స్ నాట్ మై బిజినెస్. నన్ ఆఫ్ మై బిజినెస్ అంటారా? రియల్లీ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్. అంటే ఆయన గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే చాలా మందికి కొన్ని చాదస్తాలు ఉంటాయి. ఆయన చేసుకుంటే జాతకాలు మారతాయి ఇవి అవి అని అనుకుంటా ఉంటారు. అవన్నీ కథలు. అది కూడా అంటారు. ఆయన ఇష్టం ఉంటే ఆయన చేసుకుంటాడు, ఎవడొద్దంటాడు. అనుకో అంటే 1,000,000 మంది వచ్చి నిలబడతారు, ఏముంది. బట్ దట్స్ నాట్ క్రైటీరియా కదా. సో he's not interested, let him not be. If he gets married, very happy. లేకపోయినా very happy. రైట్. రేణుకా చౌదరి గారు రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గాన్ని లేదా ఏ జిల్లాని మీరు దత్తత తీసుకోబోతున్నారు? అందరిలో నేను have given Khammam as nodal district. ఓకే. మేము పార్లమెంట్ లో we have to give nodal, రాజ్యసభ అయినా కూడా nodal district, and I can give నిధులు all over the state. అవునా? As per all over the state, all over the state district. state. Then I can give మిగతా జిల్లాలు కూడా కొంతవరకే, నాట్ ఫ్రీగా, ఒక లిమిట్ వరకు ఐ కెన్ గివ్ స్టేట్, ఐ కెన్ గివ్ ఇన్ ద కంట్రీ ఆల్సో. ఇప్పుడు పంజాబ్ లో ఫ్లడ్స్ వచ్చాయి, అది నేషనల్ డిజాస్టర్ అని డిక్లేర్ అయితే ఐ కెన్ గివ్ అప్ టు 50 lakhs. ఓకే. వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి. ఎంత భయంకరం పంజాబ్ అట్లా అవ్వటం చాలా శోచనీయం. ఎంత బ్రహ్మాండం అగ్రికల్చర్ స్టేట్ అది. పాపం దే రియలీ సఫర్డ్. సో అదే జమ్మూ కాశ్మీర్లో ఇది ఈ ఆపరేషన్ సింధూరే కాకుండా పెహల్గాంలో అయిన గోల, దాని తర్వాత వాళ్ళకి ఫ్లడ్స్ వచ్చాయి. ఓకే. సో ఏమంటారు, గోరు చుట్టుపై రోకలు పోట్లాగా డబుల్ దెబ్బతిన్నారు. దెబ్బ తినిందే కాక హైవే అక్కడ ఒక 300 మీటర్లు వాష్ అవుట్ అయిపోయింది. ఓకే. ఓకే. దాంతో వాళ్ళకి యాపిల్ సీజన్, మెయిన్ ఆదాయం క్రాప్ సాఫ్రన్. అది సాఫ్రన్ చాలా మందికి తెలియదు. ఇండియన్ సాఫ్రన్ ఇస్ ద బెస్ట్. మనం ఎక్కడో ఇరాన్ నుంచి అక్కడ నుంచి ఎక్కడ స్పెయిన్ అని అనుకుంటాము. కాశ్మీర్ ఇస్ ద బెస్ట్. అండ్ మిగతా దేశాలు కూడా మన దగ్గర సర్టిఫికేషన్ కి వస్తారు, మన ల్యాబ్స్ అక్కడే ఉన్నాయి. కాబట్టి ఆ యాపిల్ క్రాప్ అంతా ట్రక్కుల్లో ఒక 2,000 ట్రక్కులు రోడ్ మీద నిలబడిపోయాయి. అలాగే అవి కొన్ని వారాలు అలా నిలబడిపోయినాయి. యాపిల్స్ రిలీజ్ అ గ్యాస్. అవును. సో లాస్ట్ కి వాళ్ళ క్రాప్ అంతా ట్రక్కులు ఓపెన్ చేసి పడేయాల్సి వచ్చింది. అండ్ మిగతా క్రాప్ ఎవరు హార్వెస్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ లేబర్ కి డబ్బులు ఇచ్చి ఎక్కడ పెట్టుకోవాలా, సర్వనాశనం అయిపోయారు. కాబట్టి ఇట్లా అవకాశాలకి మనం ప్రొవిజన్ ఇచ్చాం పార్లమెంట్లో. వాళ్ళకు కూడా వీ కెన్ గివ్ అప్ టు 50 lakhs అవసరం. బట్ ఇట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్ అ నేషనల్ లెవెల్. అది వీళ్ళు నిద్రలేసి ఆవులు ఇచ్చి అన్ని చేసేటప్పటికి అయ్యేపోతుంది. సో దట్స్ ద ప్రాబ్లమ్. సో అలా ఏదన్నా వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు. వీ కెన్ గివ్. ఎక్కడన్నా నేషనల్ డిజాస్టర్ ఉంటే వీ కెన్ గివ్ యాజ్ రాజ్యసభ అండ్ స్టేట్ వ్యాప్తంగా, బికాజ్ ఐఎమ్ ఎలెక్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ స్టేట్. కరెక్ట్. కాబట్టి ఐ కెన్ గివ్ ఇన్ ద స్టేట్. ఎంత ఉంటుంది మ్యామ్ మీకు మొత్తంగా అట్లా నిధులు ఇచ్చే అవకాశం ఎంత ఉంటుంది? అంటే ద లిమిట్ ఆఫ్ 50 lakhs నేషనల్ డిజాస్టర్. నార్మల్ గా మీ జిల్లాగా అట్లా ఏమన్నా అదేం లిమిట్ లేదు. నేను ఇచ్చుకుంటే నాకు ఇచ్చిన నిధుల్లో ఐ కెన్ గివ్. బట్ వీ కాంట్ గివ్ ఫర్ గుడి, గోపురం, మస్జిద్, మందిర్, చర్చ్. నో ప్లేస్ ఆఫ్ వర్షిప్. యూ కెన్ గివ్ ఫర్ పబ్లిక్ డెవలప్మెంట్. స్కూల్కి ఇవ్వండి, డ్రైన్కి ఇవ్వండి, రోడ్కి ఇవ్వండి, క్లాస్ రూమ్స్కి ఇవ్వండి,
టెక్నాలజీకి ఇవ్వండి, Hospitals లైట్స్కి కి. ఇవ్వండి, హాస్పిటల్స్కి ఇవ్వండి, కంప్యూటర్స్కి ఇవ్వండి. అందరికీ అన్ని కులాలు మతాలకు ఉపయోగించుకునే విధానాలు ఏమన్నా భవిష్యత్తులో వీళ్ళు మారుస్తారేమో, హిందూస్కి మాత్రమే ఇవ్వాలని. అది కూడా తెలీదు, అది కూడా చూద్దామేమో. కానీ ఇవాళ వరకు భగవంతుడి దయ వలన రాజ్యాంగం హక్కులతో మేము అందరికీ ఉపయోగపడే దీనికి విధానాలు అమలు చేయొచ్చు అన్నమాట.